హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను సౌజన్య. శివ టెక్స్‌టైల్స్ అనేది మా ఓన్ యూనిట్ అండి. ఇక్కడ థ్రెడ్స్ స్ట్రెంథెనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మేము మా ఇండస్ట్రీని, వర్కర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్‌ని, మా హౌస్‌ని, మా గార్డెన్‌ని ఎలా బిల్డ్ చేసుకున్నామో నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. మీరు చూసేయండి. ఇది శివ టెక్స్‌టైల్స్ ఎంట్రన్స్ అండి. మేము ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటామండి. అంటే మాకు హైవేకి 8 కిలోమీటర్స్ లోపల ఉంటామండి. ఈ 8 కిలోమీటర్స్ మాక్సిమం అన్ని ఇండస్ట్రీసే ఉంటాయండి. మాకు ఇక్కడ 1.5 కిలోమీటర్స్‌లో కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయండి. విబోర్ ఇండస్ట్రీ ఉంటుంది. మా బ్యాక్ సైడ్ ఏమో ఆర్‌కే ఇండస్ట్రీ ఉంటుంది. మీకు చూపిస్తా ఈ వీడియోలో. రైస్ మిల్స్ ఉంటాయండి. బ్యాటరీ ఇండస్ట్రీస్ ఉంటాయి. మాదేమో టెక్స్‌టైల్ ఇండస్ట్రీ అండి. పదండి మీరు కూడా లోపలికి రండి. మేము మా టెక్స్‌టైల్ ఇండస్ట్రీని ఎలా కన్‌స్ట్రక్షన్ చేసామో మీకు చూపిస్తాం. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వంగానే మనకి ఎంప్లాయీ క్వార్టర్స్ కనిపిస్తాయండి. ఎంప్లాయీ క్వార్టర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇవి సింగిల్ బెడ్‌రూమ్, హాలు, కిచెన్ మోడల్‌లో కన్‌స్ట్రక్షన్ చేశామండి. ఇక్కడ మా మేనేజర్ గారు, మెయింటెనెన్స్ హెడ్ ఉంటారండి. ప్రతి ఇంటికి మినీ గార్డెన్ అనేది ఏర్పాటు చేసుకున్నామండి. 10 ఇయర్స్ బ్యాక్ ఫ్యాక్టరీ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు మా అత్తయ్య, మావయ్య గారు అండ్ మా హస్బెండ్ ఇక్కడే ఈ ఇంట్లో ఉండి ఫ్యాక్టరీ కన్‌స్ట్రక్షన్ పనులు మొత్తం అన్నీ దగ్గరుండి చూసుకునేవాళ్ళండి. అండ్ ఇటు సైడ్ కనిపించేది మొత్తం మా గార్డెన్ అండి. మా అత్తయ్య గార్డెన్. మా అత్తయ్య మెయింటైన్ చేస్తారు ఈ గార్డెన్ అంతా. మేము మాక్సిమం గ్రీనరీనే ఎంకరేజ్ చేస్తామండి. మేము ఏ మొక్కకి ఎరువులు గానీ ఏమి వేయమండి. మందులు గానీ. ఆర్గానిక్‌గా మాకు ఎంత వస్తే అంతే యూజ్ చేసుకుంటాము. వాటికి ఇంజెక్షన్స్ కానీ ఏమి ఇవ్వమండి. ఎక్కువ రావాలని చెప్పి. ఇప్పుడు ఈ ఎంప్లాయీ క్వార్టర్స్ నుంచి ముందుకొస్తే మా వర్కర్స్ క్వార్టర్స్ అండి ఇవన్నీ. మా వర్కర్స్ మాక్సిమం ఒరిస్సా నుంచి వస్తారండి. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళండి. వచ్చి మా దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈ వర్కర్స్ అందరికీ ఒక హెడ్ ఉంటారండి. ఆ హెడ్ మాట మీదే ఈ వర్కర్స్ అందరూ నడుచుకుంటారు. అండ్ మేము కూడా ఈ ఇండస్ట్రీలోనే ఉంటామండి. సో దట్ ఈ వర్కర్స్‌కి గానీ, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా మేము ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతామండి. ఇది మా హస్బెండ్‌ది, మావయ్య గారిది డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. సో, మా అత్తయ్య మన కోసం ఒరిస్సా నుంచి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. వర్కర్స్ వీళ్ళందరినీ వదిలేసి మనం ఎక్కడో ఎట్లా ఉంటాము. ఇక్కడే ఉందాము అని చెప్పి ఇక్కడ ఫ్యాక్టరీలోనే ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యాక 5 ఇయర్స్‌కి నా మ్యారేజ్ అయిందండి. మేము కూడా ఇక్కడే ఉంటామండి. అందరం కలిసే ఉంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఫ్యాక్టరీ ఎంట్రన్స్ అండి. ఈ కొబ్బరి చెట్లు అన్నీ పెట్టి 5 ఇయర్స్ అవుతోందండి. మా మ్యారేజ్ అయిన కొత్తల్లో పెట్టారు. ఇప్పుడిప్పుడే పూతకొస్తున్నాయండి. ఫ్యాక్టరీకి ఇటు సైడ్ మా ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేశారండి. ఆ కనిపించే బ్లూ కలర్‌ది సోలార్ యూనిట్ అండి. మేము లాస్ట్ ఇయరే సోలార్ పెట్టించుకున్నాము. ఇది మా గార్డెన్ అండి. చాలా మొక్కలే ఉన్నాయి మా గార్డెన్‌లో. నేను ముందు ముందు వీడియోస్‌లో అన్నీ చూపిస్తానండి క్లియర్‌గా. ఇది మా ఇంటి మీద నుంచి కంప్లీట్ వ్యూ అండి. సోలార్ ప్యానెల్స్ అవి కూడా కనిపిస్తాయి.
ఇందాక మా వెనకాల ఇంకో ఇండస్ట్రీ ఉందని చెప్పాను కదండీ! ఇదేనండి. ఆర్‌కే ఇండస్ట్రీస్. అక్కడ చిప్స్‌ని పౌడర్ ఏదో చేస్తారండి. అందులో కూడా వర్కర్ క్వార్టర్స్ అన్నీ ఉంటాయండి. అండ్ ఇది చింత చెట్టండి. ఫ్యాక్టరీ కన్‌స్ట్రక్షన్ అప్పుడు ఈ చెట్టు పెట్టిన వాళ్ళు వచ్చి ఈ చెట్టుని కొట్టేస్తామన్నారండి. లేదు మా అత్తయ్య వాళ్ళు అసలు ఊరుకోలేదు. లేదు లేదు చెట్టుని కొట్టడానికి వీల్లేదు. కావాలంటే ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులిస్తామని డబ్బులిచ్చి ఈ చెట్టుని కాపాడుకున్నారండి. దీని చుట్టూ అరుగు కూడా వేయించుకున్నారండి. చక్కగా కూర్చుని మనం మొత్తం సీనరీ చూడొచ్చని. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇదేనండి మా ఫ్యాక్టరీ టూర్. నేను నెక్స్ట్ వీడియోలో మా మిషనరీ ఎలా వర్క్ అవుతుంది, దారంని ఎలా స్ట్రెంథెన్ చేస్తామో చూపిస్తామండి. ఈ స్ట్రెంథెన్ అయిన దారం నుంచి బెడ్‌షీట్స్‌ని ఎలా తయారు చేయాలో నేను వీడియో తీసి నేను మీకు అప్‌లోడ్ చేశానండి. ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటాయి. ఒకవేళ అవి చూడాలనుకుంటే వెళ్లి చెక్ చేసుకోండి. నేను లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ కొత్త స్టాక్ కూడా నేను వీడియో తీసి పెట్టానండి. అన్నీ డీటెయిల్‌గా చూపిచ్చాను. మీరు వెళ్లి చెక్ చేసుకోండి. మీకేమన్నా ఆర్డర్ చేసుకోవాలంటే మా వాట్సాప్ నంబర్ ద్వారా గానీ, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తామండి. అండ్ మా నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.